వంట తారాతోరణం. ఈరోజు తారాతోరణంలో మన ముందుకు రాబోతున్న తార ఎవరో తెలుసా? నచ్చవులే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత రైడ్, మౌనరాగం, ఏం పిల్లడో సినిమాతో మనందరి చేత శబాష్ అనిపించుకున్న హీరో తనీష్, అలాగే అందాల రాముడు సినిమాతో దర్శకత్వం వహించి ఇప్పుడు మంచివాడు సినిమాకి దర్శకత్వం వహించిన లక్ష్మీనారాయణ గారు మన ముందుకు రాబోతున్నారు. తనీష్ గారు, లక్ష్మీనారాయణ గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, సూపర్ గా ఉన్నా. సో ఇప్పటికే మన మంచివాడు ఆడియో రిలీజ్ అయ్యి మంచి పేరు సంపాదించుకుని మంచి రెస్పాన్స్ కూడా వస్తుందండి. దానికి కంగ్రాట్స్ ముందుగా. థాంక్యూ సో మచ్ అండి. అండ్ అలాగే విన్నాను, అందుకే కదా నేను ఫీల్ అయ్యాను. ఓకే, సో మీ ఇంటి వంట తారాతోరణానికి వచ్చినందుకు మీకు ఒక బొకే. అంటే మరి ఒకటే సినిమా కదండి. సో ఓకే, అండ్ ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయనుకుంటున్నారు మంచివాడు మీ సెకండ్ మూవీ? అదే డిఫరెంట్ గా అంటే ఒకటి చెప్తానండి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయని కానీ ఏ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే మాత్రం సూపర్ గా ఉండమని చెప్పండి. కామెడీ చెప్పండి. అందులో ఎలా ఎంజాయ్ చేశారు? చాలా కామెడీగా నవ్వుకుంటూనే ఉన్నాం. దానికంటే కొంచెం బెటర్ బాగుంటుంది, డిఫరెంట్ గా బాగుంటుంది. సరే, మరి అయితే మీ ఇంటి వంటకు వచ్చినందుకు మరి మీరు ఏం చేయాలో తెలుసు కదా. తినాలి కదండి, తినాలి. మీరు చేసి పెడితే నేను తినాలి, డ్యూటీ అది. సరే, మరి అయితే వచ్చారు కాబట్టి మనకు తెలిసిన విద్య నలుగురు చెప్తే మనకి నిజంగానే ఓకేనా? మరి వెళ్దామండి అయితే. అది వెళ్దాం. ఓకే, మొత్తం మీద మంచివాడు టీవీ ఇక్కడికి వచ్చి ఒక మంచి పసందైన వంట చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మంచివాడు ఏ వంట చేయబోతున్నారు? ఇప్పుడు ఇంత బాగుంటుందండి, దాన్ని ఏమంటారు? మొక్కదానికి కండి అంటారు. మొక్కదానికి వెళ్ళదా మామూలే కదా, ఇదొక పజిల్ అనమాట. హల్వా చేసుకుని తింటే అలా దా టేస్ట్ వేరనమాట. నాకు స్టోరీ చెప్పారు, అంటే దీన్ని టైటిల్ పెట్టాలన్నమాట నేను. సో మొక్కజొన్న హల్వా చేసుకుని తింటే బాగుంటుంది అంటున్నారు కాబట్టి. సూపర్ గా ఉంటుంది. అవునా? అయితే దీని పేరు వచ్చేసి మొక్కజొన్న హల్వా ఉంటుంది, అంతేనా అండి? ఓకే, సో మొత్తం మీద ఒక కథ ఇచ్చేసి దానికి స్టోరీ చెప్పేసి దానికి టైటిల్ పెట్టమన్నారు. మొక్కజొన్న హల్వా అయితే పేరు పెట్టేసుకున్నాము. అండ్ అలాగే దానికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్పేస్తే బాగుంటుందండి. మొక్కజొన్న పేస్ట్, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్లు, నెయ్యి, చక్కెర. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసింది కదా. అసలు ఈ మంచివాడు ఎలా వచ్చాడండి బయటికి? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు మంచివాడు? మంచివాడు నచ్చవలసిన స్టార్ట్ అయ్యాడు మంచివాడు. అవునా? ఓకే, మనుషులు చూస్తుంటే నచ్చవల నుంచి స్టార్ట్ అయ్యడం తెలిసింది. కాకపోతే మీ దృష్టిలో ఒక మంచివాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? మంచివాడు అంటే టైటిల్ సాఫ్ట్గా ఉంది, తను సాఫ్ట్గా మంచివాడు అనుకోవద్దు, రచ్చరచ్చే క్యారెక్టర్ మాత్రం. అమ్మో, మరి ఏంటండి మంచివాడు అని పెట్టేసి మేము అనుకుంటున్నాం అనమాట. నార్మల్గా ఏంటంటే ఒక సినిమా చూసామంటే ఆ సినిమాలో కథపరంగా ఓకే హీరో మంచివాడు అవుతాడు అని చెప్పేసి మన కంక్లూజన్లో తెలుస్తుంది. కానీ మీరు టైటిలే మంచివాడు అని పెట్టేసి ఇంకా అందులో రచ్చరచ్చ అంటున్నారు, చాలా డిఫరెంట్ గా ఉంది. క్లైమాక్స్ వచ్చేది మంచివాడు అవుతాడు. ఓకే, అంతవరకు పక్క పోరంబోగు యాదవ సన్నాసి ముగ్గురు ఉంటారు ఆయన క్యారెక్టర్ లో. ఓకే, సో అయితే మరి స్టార్ట్ చేద్దామంటారు? ఓకేనా? ముందు స్టవ్ ఆన్ చేసుకుందామండి. అండ్ ముందుగా మనం ఏం చేయాలి? ఫస్ట్గా మనం నెయ్యి తీసుకోండి. మరి సినిమాలో క్యారెక్టర్స్ ప్రకారం మరి ఈ నెయ్యి క్యారెక్టర్ అవద్దంటారు? నెయ్యి క్యారెక్టర్ వచ్చేసి జయంతి గారు ఉన్నారు కదా, కృష్ణ దగ్గర వైఫ్ చేసింది ఆవిడే, అదే ఆవిడకి ఇచ్చేద్దాం. ఓకే, సో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా మంది ఉన్నట్టున్నారు. అండ్ ఇది సెంటిమెంట్స్ పరంగా ఎలా ఉంటుందంటారు? ఈ సెంటిమెంట్ ఇక క్లైమాక్స్ ఉంది కదా, క్లైమాక్స్ లో మనోడు మామూలుగా ఏడిపిడు ఆడియన్స్. నేను డైరెక్టర్ నేనే ఉంటుందండి. అంటే ఇట్స్ లైక్ 2 hours 20 minutes మూవీ అనుకోండి. సో అందులో 2 hours కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటారండి. అండ్ లాస్ట్ ఆ నవ్విన దానికి కొంచెం రెమెడీ కింద ఒక 10 minutes మళ్ళీ లాస్ట్ 5 minutes నవ్వించారు. ఫీల్ అవుతారు. అండ్ ఇది మంచివాడు మనము ఏ సబ్జెక్ట్ అనుకోవచ్చు? అంటే లవ్ స్టోరీయా, లేకపోతే ఫ్యామిలీ డ్రామానా, లేకపోతే యాక్షనా, కామెడీయా? లవ్ అమ్మా, ఆ లవ్ కి అండర్గన్స్ ఫ్యామిలీ డ్రామా రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పేస్ట్ పేస్టా? మొక్కజొన్న పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. కృష్ణారావు గారు చూడు ఎంత హాట్ అడుగున్నారు అక్కడ. పువ్వు అంటే చిరుబుర్లు ఆడుతుంటారు. అండ్
అండ్ ఆల్రెడీ ఇప్పటికే ఆడియో రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అమ్మాయిలు హీరోయిన్స్ గురించి చెప్పండి. హీరోయిన్ వచ్చేసి బామ అమ్మాయి కేరళ మలయాళం, వెరీ క్యూట్ గర్ల్. అందరూ పెద్ద పెద్ద వాళ్ళతోనే పెట్టారండి కామెడీ, అంత విశ్వనాథ్ గారు కానీ. సో పెద్ద పెద్ద వాళ్ళతో కామెడీ చేయడం మీకు ఎలా అనిపించింది అసలు? కామెడీ చేయడం ఎలా అనిపించిందంటే ఏడవడం అన్నా మనం కొంచెం ఏదన్నా ఒక నిమిషం షుగర్ వేసేసుకొచ్చుంటారా? చేస్తున్నావా? మొత్తం వేస్తే టేస్ట్ ఉంటుంది. అంతే కదా. స్వీట్ లా ఉండాలండి. ఓకే, అండ్ ఇందాక మనం మాట్లాడుతూ మధ్యలో ఆగిపోయాం. సో ఇట్ వాజ్ రియలీ డిఫికల్ట్. అంటే ఇప్పుడు నా మెయిన్గా ఇందులో చెప్పుకోవాలంటే కామెడీలో విశ్వనాథ్ గారు అండి. ఈ డిడ్ అంటే నార్మల్గా ఎప్పటిదాకా మనం చూసిన పెద్దరికమైన కామెడీ, అండ్ కామెడీ చేసిన తిట్టెళ్ళిపోతే జనాలు నవ్వుకుంటారు హీరోని తిట్టారని. బట్ ఇన్ దిస్ మూవీ ఆయన బాడీ లాంగ్వేజ్తో కామెడీ ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే హీ డిడ్ కామెడీ అనేది నమ్మల్ని మేము పక్కన చేస్తే నవ్వుకున్న విధంగా కాకుండా ఆయన చేశారు. దట్ ఈస్ గ్రేటెస్ట్ థింగ్ అండ్ బికాస్ హీఈస్ అ లెజెండ్. కానీ ఆయన స్టిల్ ఈజ్ లైక్ నేను ఇవన్నీ ఎందుకు చేయాలి, మరి బాగోదేమో అని అనకుండా ఈజ్ లైక్ డైరెక్టర్ గారికి ఏం కావాలో ఆయన ఇచ్చారు. ఓకే అండి, ఇప్పుడు కొంచెం యాలకి పొడేసి వస్తే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. ఓకే, స్పూన్ అమ్మా. మనం ఎన్ని చెప్పుకున్నా మన కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుంది అసలు మామూలుగా. పని చేసినప్పుడు పనిలో ఉండాలి కదండి. ఇంటికి వెళ్తే ఇల్లమ్మ వెయిటింగ్, ఎందుకంటే మరి రారా వచ్చావు రారా నీకోసం వెయిటింగ్ అన్న. సో వీ కెన్ షిఫ్ట్ ఇట్ ఇంటూ అయిపోయింది అంతే. అంతే అండి, చాలా సింపుల్. సింపుల్ అసలు. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అయితే ముందుగా. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. సో మొత్తం మీద అలా అయింది. ఇంతకీ మీరు బాగా ఇష్టంగా తినేది ఏంటి? వెజ్జా, నాన్ వెజ్జా, స్వీటా, హాటా? నాన్ వెజ్. చెప్పండి మరి మీరేం తింటారు? నేను నాన్ వెజ్ ఒకప్పుడు బాగా తినేవానండి. ఒకప్పుడు, మరి ఇప్పుడే? ఇప్పుడు కంప్లీట్ తగ్గించేసానండి. ఎందుకంటే రీజన్ బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయండి? ఒళ్ళు వచ్చేస్తుంది కదండి. అయ్యో, మా డైరెక్టర్ గారి గర్ల్ ఫ్రెండ్. డైరెక్టర్ గారు గర్ల్ ఫ్రెండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నవ్వుకుంటున్నారు, ఏం అర్థం కావట్లేదు. సరే, మరి మన వంట అయితే స్వీట్ కంప్లీట్ గా ఫినిష్ అయిపోయింది. ఇంకా దీనికి డెకరేషన్, గార్నిషింగ్ లాంటివి తినే ముందు కొంచెం రుచితో పాటు కళ్ళకి కనువిందుగా ఉండాలి. దిస్ ఇస్ వేయించిన కిస్మిస్ లో. ఓకే, సూపర్ కదా. చూస్తుంటే నిజంగా చాలా టెంప్టింగ్ గా ఉంది. మీకు కూడా అనిపిస్తుంది కదా? చాలా అంటే చాలా బాగుందండి. మొక్కజొన్న హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పేస్ట్, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్లు, నెయ్యి, చక్కెర. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసి నెయ్యి కరిగించాలి. నెయ్యి వేడైన తర్వాత మొక్కజొన్న పేస్ట్ వేసి వేయించాలి. వేగిన తర్వాత చక్కెర, యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేయించిన కిస్మిస్లు, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మొక్కజొన్న హల్వా రెడీ.